రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర శంకరపల్లి నుంచి హైదరాబాద్ రోడ్డుపై ఓ కారు బోల్తా పడటంతో 10వ తరగతి విద్యార్థి కుమ్మరి విఘ్నేష్ మృతి చెందాడు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకు క్రికెట్ ఆడేందుకు విద్యార్థులు బయలుదేరిన కొద్ది క్షణానికే ఈ ప్రమాదం జరిగింది. మైనర్ విద్యార్థులకు కారు ఇవ్వడం కారణంగా కారు యజమాని పిసోల అశోక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామస్వామి పిల్లలు లేకపోవడంతో బంధువులకు చెందిన విఘ్నేష్ ను చిన్నతనంలోనే దత్తత తీసుకున్నాడు. దత్తపుత్రుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అధిక స్పీడ్ అని తెలుస్తుంది. దీన్ని డ్రైవ్ చేస్తున్నది కూడా ఓ మైనర్ అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. అందులో మొత్తం ఉన్నది మైనర్ బాలురేనని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం శంకరపల్లి హైదరాబాద్ మెయిన్ రోడ్లో రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒక మైనర్ పిల్లవాడు బండి నడుపుతున్నాడు. తనతో పాటు ఒక ముగ్గురు మైనర్ పిల్లలు కూడా బండిలో ఉన్నారు. అతివేగంగా నడవడం వల్ల కంట్రోల్ లాస్ అయ్యి పక్కన ఉన్న గోడకి గుద్దుకొని పల్టీ కొట్టడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒక మైనర్ పిల్లవాడు చనిపోయాడు. దీని మీద కేసు నమోదు చేసి శంకరపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టినాం. ఇందు మూలంగా అందరికీ తెలియపరిచింది ఏమనగా, ఈ పేరెంట్స్ పెద్దలు ఈ మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దని కోరుతున్నాము. దయచేసి వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు స్పీడ్గా నడపడంతో వాళ్ళ ప్రాణానికి, అలాగే రోడ్డు మీద ఉన్న ప్రయాణికులు ఇక్కడ యాక్సిడెంట్ జరగవచ్చు. దయచేసి పేరెంట్స్ ఎవరు ఇవ్వద్దు. వెహికల్ ఓనర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతని మీద కేసు నమోదవుతుంది. వీళ్ళందరూ కూడా మైనర్ పిల్లలు. స్కూల్ ఇంకా క్లారిటీ లేదు, ఏ క్లాస్ చదువుతున్నారు అనేది. స్కూల్ లెవెల్ పిల్లలు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, బట్ హైదరాబాద్ రూట్ నుంచి శంకర్పల్లికి వస్తున్నారని తెలిసింది. టోటల్ కార్లో 4 ఉన్నారండి. అందరు మైనర్. ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగినటువంటి మా అక్క వాళ్ళ బాబు కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి వీరస్వామి మరియు అనసూయ వాళ్ళ కుమారుడు. సో ఎప్పటిలే 10వ తరగతి శంకరపల్లిలో ఉన్నటువంటి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. రామకృష్ణ విద్యాలయ రేవతి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సో ఈరోజు హాలిడే ఉందని మాత్రమే, ఎప్పటికీ హాలిడే ఉన్న రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరే క్రికెట్ ఆడడానికి ఎప్పటిలాగా వెళ్తుండ అని చెప్పి అనుకొని ఈరోజు ఉదయం 5 గంటలకు సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారట. శంకరపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే, ఎక్కడ వెళ్తున్నావు నాన్న అంటే ఆడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి మబ్బుల 5 గంటలకు బయలుదేరిండు. వెళ్ళిన కొద్దిసేపట్లో, ఒక గంట సేపట్లోనే వాళ్ళ కొడుకు విగత జీవితంగా న్యూస్ తెలియడంతో వాళ్ళు తట్టుకోలేని బాధ హృదయంతో ఉన్నారు. ఇదంతా కేవలం ఎవరికంటే ఆ మైనర్ అయినటువంటి అందరూ కూడా 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు మాత్రమే. వాళ్ళకు కారులో వీళ్ళు ముగ్గురు, మా బాబుతో పాటు ఇంకా 3-4 పిల్లలు కారులో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం తల్లిదండ్రులు, వాళ్ళకు కారు ఇచ్చినటువంటి వాళ్ళ పేరెంట్ తల్లిదండ్రుల తప్పు. సో దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు కంపల్సరీ వాళ్ళను, ఇది ఇంకో బిడ్డకు ఇలాంటి అన్యాయం కానీ ఏది రాకుండా వాళ్ళపైన ఆ తల్లిదండ్రులు ఎవరైతే మైనర్ వాళ్ళకి ఎవరైనా వెహికల్ ఇచ్చారో, కారు ఇచ్చారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, కేసు బుక్ చేయాలి. వీళ్ళు మా అక్క కానీ బావ కానీ కష్టకాయం చేసుకొని కొత్తపల్లి గ్రామం నుంచి శంకరపల్లి అక్కడ వచ్చి కేవలం బాబు చదువుల గురించి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ పని చేసుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. ఈరోజు ఉన్నగానే ఒక కొడుకు, అది కూడా వాను 15 సంవత్సరాల క్రితము దత్తత తీసుకొని వాళ్ళు ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించుకుంటూ వాళ్ళ కష్టాన్ని మొత్తం వాళ్ళ కొడుకు గురించి రాత్రనక పగలనక కాస్ట్కి పెంచుకుంటూ ఈరోజు వాళ్ళ కష్టాన్ని చూడండి ఎంత ఘోరంగా సిచ్యువేషన్ పరిస్థితి అంటే నిజంగా చెప్పలేని పరిస్థితి. నేను ఒకటే తెలియజేసుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఏ తల్లిదండ్రులు కూడా రావద్దు. చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మైనర్కు కారిచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు కేసు బుక్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను తెలియజేసుకుంటాను. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ
ఎంపీటీసీ జెడ్పీటీసీ చెందినటువంటి వాళ్ళ కార్ అంట. మరి ఆయన తెలిసి ఇచ్చిండో తెలియకిచ్చిండో తెలియదు, కానీ ఎట్లా ఇచ్చిండో మరి ఆయన ఎలాంటి రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కానీ చట్టపరమైనటువంటి మైనర్కు వెహికల్ ఇచ్చినందుకు వాళ్ళకి చట్టపరమైనది చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మా బావకు ఆయనకు కాయ కష్టం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను.